ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సిమ్ కార్డు వాడుతున్న వారికి 3 కొత్త రూల్స్ అమలయ్యేవి ఇవే. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చెప్పే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, నకిలీ సిమ్ కొంటే 3 ఏళ్ళు జైలు, 50 లక్షల జరిమానా. సిమ్కి సంబంధించిన ఈ 3 కొత్త రూల్స్ ఇవే తెలుసా? మొబైల్ సిమ్ కార్డ్ న్యూ రూల్స్ 2024 కొత్త సంవత్సరం నుంచి ఎవరైనా నకిలీ సిమ్ కొంటే 3 ఏళ్ళు జైలు, 50 లక్షల జరిమానా విధిస్తారు. వామో, ఇదేమిటి అంటున్నారా కదా? అయితే చదవండి. వాస్తవానికి పార్లమెంటు, రాజ్యసభ మరియు లోక్సభ ఉభయ సభల నుండి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి ఆమోదించింది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ పత్రాలపై నకిలీ సిమ్లు కొనుగోలు చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొత్త సిమ్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కఠితరం చేస్తుంది. మీ సిమ్ నకిలీదా? మీరు వాడుతున్న సిమ్ నకిలీదా కాదా మీకే కనుక్కోవడం చాలా సులభమని మేము మీకు చెప్తాము. దీనికోసం మీరు సంచార్ సాధి పోర్టల్లోని సందర్శించండి. సంచార్ సాధి పోర్టల్ను టెలికమ్యూనికేషన్ శాఖ కింద పనిచేస్తూ ఉంటుంది. నకిలీ సిమ్ ఎలా బ్లాక్ చేసుకోవాలి? https://sanchar-sathi.gov. పోర్టల్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మీ మొబైల్లో కనెక్షన్లు తెలుసుకోండి, క్లిక్ చేయండి. అప్పుడు మీరు 10 అంకెల మొబైల్ నంబర్ నమోదు చేయాలి. దీని తర్వాత క్యాప్చా కోడ్ను, ఓటీటీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ పేరు మీద నమోదైన మొబైల్ నెంబర్ వివరాలు మీకు వస్తాయి. నమోదైన నెంబరు అనుమానాస్పదంగా కనిపిస్తే దాన్ని బ్లాక్ చేయాలి. బయోమెట్రిక్ వెరిఫికేషన్ యొక్క కొత్త నిబంధన ప్రకారం కొత్త సంవత్సరం నుండి మొబైల్ సిమ్ పొందడం కఠినంగా మారుతుంది. కొత్త నిబంధనల ప్రకారం జియో మరియు ఎయిర్టెల్ వంటి అన్ని టెలికాం కంపెనీలు బయోమెట్రిక్ వెరిఫికేషన్ తర్వాత మాత్రమే మొబైల్ సిమ్ కార్డును జారీ చేస్తాయి. టెలికాం కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తే 2 కోట్ల జరిమానా చెల్లిస్తాయి ఉంటుంది. మొబైల్ సిమ్ కార్డులు విక్రయించే దుకాణాల లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.